అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పూర్ణ కుంభం అంటూ ఉంటారు. పూర్ణ కుంభంతో అంటే పీఠాధిపతులకి, కొంతమంది ప్రముఖులకి స్వాగతం పలికేది కూడా చూస్తూ ఉంటాం. అసలు ఏంటి పూర్ణ కుంభం అంటే? ఇది ఎవరి కోసం ఉపయోగించాల్సింది? అసలు ఎందుకు దీనితో స్వాగతం పలకాలి? దేని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూర్ణకుంభ స్వాగతం. పూర్ణకుంభం. పూర్ణకుంభం అంటే ఏమిటి అంటే, మామూలుగా పూర్ణ కలశం అనేటువంటిది, పూర్ణ ఫలం అనేటువంటిది కొబ్బరికాయని అంటాం. అది సంపూర్ణమైనటువంటి ఫలం ఇస్తుంది. ఓకే. అందుకే పూర్వము వివాహాలకు వెళితే అందరూ ఒక టెంకాయనిచ్చి పంపించేవాళ్ళు. అవి రిటర్న్ గిఫ్ట్లు అప్పట్లో. ఓ. పెళ్ళికి వెళ్ళొచ్చారు, టెంకాయ తెచ్చినాడు అంటే పెళ్ళికి వెళ్ళొచ్చాము. ఎందుకంటే వాళ్ళు సహృదయతతో ఎప్పుడైతే వధువులను దీవించింటారో వాళ్ళకు పూర్ణఫలం. పూర్ణఫలం ఒకరికి దానం ఇవ్వడం, టెంకాయ దానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అంటే కొబ్బరికాయ పీచు తీసిందా? పీచుతో సహా ఇచ్చేటువంటి వాళ్ళు పూర్వం. అదే పూర్ణ ఫలం అంటారు. ఓకే. తీసిన దాన్ని ఒక టెంకాయనిస్తే పూర్ణఫలం అంటారు. పూర్ణం అంటే దాన్ని తీయకుండా చేసేటువంటిది. ఓకే. అందుకే మన వాళ్ళు కూడా కొబ్బరి బోండమే పెట్టి పూర్ణ కుంభ స్వాగతం అనేటువంటిది తీసుకొస్తూ ఉంటారు. ఈ పూర్ణ కుంభ స్వాగతం అనేటువంటిది మనం ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏమిటి దీని యొక్క ఆంతర్యము అంటే, మామూలుగా బయటి నుంచి దేవాలయాలకు రావటం కానీ, లేదా ఒక పీఠాధిపతులు, గొప్పవాళ్ళు, మహానుభావులు, పండితులు, వాటెవర్ ఇట్, ఎవరైనా కావచ్చు, వస్తున్నారు అన్నప్పుడు బయట నుంచి కదా వస్తాం. బయట నుంచి వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో మామూలుగా కాళ్ళు కడుక్కునే అవకాశము ఉంటుంది, ఉండకపోవచ్చు. యతీశ్వరులు, పీఠాధిపతులు కాబట్టి వాళ్ళు కాళ్ళు కడుక్కొని రాండి, చెయ్యండి అని చెప్పడానికి వాళ్ళు పవిత్రతతోనే వస్తారు. ఎంత పవిత్రతతో వచ్చినా, ఎంత ఇదిగా వచ్చినా, బయటికి దిగిన తర్వాత లోపలికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడైనా పైన పక్షులు అవి పారాడుతూ ఉంటాయి కాబట్టి పక్షి దోషాలు అనేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి అదొక విధానము. పూర్ణకుంభం ఎక్కడ? ఇది పవిత్రమైనటువంటి స్థలం. దేవాలయం దగ్గర లేదా ఒక వేదిక, ఒక ఉపన్యాస వేదిక అనేటువంటిది పెట్టి ఆ వేదిక మీద ముందు వేదికను శుద్ధి చేసి అక్కడ ఒక మహాపండితుడు అక్కడ కూర్చోవటానికి అవకాశం ఇచ్చేదానికి చేస్తూ ఉంటారు. అందుకే పూర్ణకుంభ స్వాగతం అని రాగానే వాళ్ళు కారులో నుంచి చెప్పులు వేసుకొని దిగినా చెప్పులు పక్కకు వదిలేసి వెంటనే దాన్ని తాకడం అనేది జరుగుతుంది. ఎందుకు తాకుతున్నారు దాన్ని? దాని యొక్క విశేషం ఏమిటి అంటే, ముందు పండితులు కలశ పూజ అని చేస్తారు. అక్కడే చేసి మామూలుగా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత అని అంత మంత్రము చెప్పుకొని, ఏది నదులు ఎన్ని నదులు ఉన్నాయో, గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి అన్ని చెప్పిన తర్వాత, గౌతమి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ కలశ పూజ అంతా చేసిన తర్వాత ఆ కలశం అలా ఉంటుంది. ఆ కలశాన్ని తీసుకొని వచ్చి ఎప్పుడైతే వాళ్ళు తాకుతారో అన్ని నదులలో మళ్ళీ స్నానం చేసినంతటి కద్దు ఆ అపవిత్రత అనేటువంటిది ఈ కలశము తీసేస్తుంది. మామూలుగా గోవును తాకినా మన అపవిత్రత పోతుంది, అలాగే కలశాన్ని తాకినా మన అపవిత్రత పోతుంది. అటువంటి పండితులు, యతీశ్వరులు, పుణ్యప్రదమైనటువంటి వాళ్ళు ఈ స్థలాన్ని బట్టి వచ్చేటువంటి దేవాలయంలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు వీళ్ళు పవిత్రంగా లోపలికి వచ్చి దైవ దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి భావనతో పూర్ణ కుంభం అనేటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళని అది తాకిచ్చి తీసుకొని వస్తారు. వచ్చే మంత్రి వచ్చినాడు అనుకోండి, మంత్రి నువ్వు కాళ్ళు కడుక్కోనరా, ఇగో టవాళ్ళతో తుడుచుకో, చెయ్యి అని అనలేరు. అక్కడ కుదరదు. వాళ్ళు అవన్నీ కాని పని. అది తాకారు అంటే ఆ తాకినటువంటి దీని వలన అవతలి వాళ్ళు పునీతులు అవుతారు.
అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో వివా అన్నట్టుగా అంతా కూడా చెప్పేసి ఇక మనం మనుషులం అన్న తర్వాత ఎంతో కొంత అపవిత్రత అనేది ఉంటుంది. ఉంటుంది. ఎవన్నో తాకుతాం, ఎవన్నో చేస్తాం. ఆ అపవిత్రత అంతా కూడా పోయి పూర్ణత్వముగా వాడు పవిత్రుడవుతాడు పూర్ణ కుంభ స్వాగతాన్ని తాకినప్పుడు. ఓకే. అది ఎవ్వరైనా ఒకటే. ఇక పీఠాధిపతులు కదా, వాళ్ళు పవిత్రంగానే ఉన్నారు కదా అంటే ఉండొచ్చును, పవిత్రంగానే ఉండొచ్చు. కానీ పీఠాధిపతులు కూడా అలా రాగానే అలా తాకి అలా వదిలేస్తారు. ఎందుకు అంటే తాకేటప్పుడు ఆ నదుల కంటే పవిత్రత కాదు కదా ఎంత పీఠాధిపతులైనా. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మరి ఇవన్నీ ఉన్నప్పుడు స్నానాలు, నదీ స్నానాలు చేస్తారు కదా. అవును. మరి ఎందుకు చేస్తున్నట్టు అంటే అధికస్య అధిక ఫలం అన్నట్టుగా ఇంకా ఇంకా పవిత్రత ఏర్పడటానికి అది మూలమవుతుంది. అందుకని అలా తాకటం అనేటువంటిది శాస్త్రములో చెప్పినటువంటి మాట. శాస్త్రాన్ని మించి ఎవరేం చేయడానికి లేదు కదా. శాస్త్రం గొప్పదవుతుంది ఎప్పుడు కూడా. అవును. అందుకని అలా చేసి అలా లోపలికి వస్తే యోగవంతమైంది. ఈ మధ్య కాలంలో సంబంధం లేకుండా ప్రతి చోట పూర్ణకుంభ స్వాగతాలు, ప్రతి వాళ్ళకు పూర్ణకుంభ అదేదో దాన్ని ఏమైందంటే అది దాని యొక్క విధానాన్ని అవహేళన చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. పూర్ణకుంభం ప్రతివాడికి పట్టడమే. దేనికి పడుతున్నాము, ఎందుకు పడుతున్నాము అనేది తెలియకుండా ఒక టెంకాయ ఉంది కదా, కలశం ఉంది కదా, ఓ తట్టలో పెట్టుకోవడం, దాంట్లో బియ్యం ఉండవు, ఏముండవు. పూర్ణకుంభం పడుతున్నామంటే ఉత్త తట్టలో పోయి పట్టుకొని పెడితే ఏం లాభము? ఏదో ఒక చెంబు పెట్టుకొని 4 మామిడాకులు తెచ్చేసుకొని పూర్ణకుంభం పెట్టి మేము పట్టినామని తీసుకొచ్చేది. అట్లా కాదు, దానికి ఒక విధానం ఉంది. కాస్త కింద ధాన్యము, గణపతి పూజ, కలశ పూజ అయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి పూర్ణకుంభ స్వాగతముగా తీసుకొని వెళ్ళి యోగవంతముగా చేసేస్తారు. అది పండితులు, చాలా తెలిసిన వాళ్ళు, మహానుభావులు అది చేస్తారు. అట్లా ఎందుకు చేస్తారంటే వాళ్ళు పండితులు, వీళ్ళు పండితులే, వాళ్ళు పండితులే అయినా వీళ్ళు ఒక్కసారి, అందుకే ఎవరికి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, అర్చకులు కానీ, వీళ్ళు ఒక దేవాలయంలోకి ఒక మహానుభావుడు వస్తున్నాడు అంటే నా బుద్ధి పుట్టట్టు వచ్చేస్తానని నేను మహానుభావుడిని కదా అంటే కుదరదు. ఆలయానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా వాళ్ళు వెళ్ళి తీసుకొని స్వాగత సత్కారాలతో, అక్కడ మేళతాళాలతో పద్ధతి ప్రకారంగా తీసుకొని వస్తే అక్కడ ఆలయం యొక్క పవిత్రత చెడకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అలా చేసి తీసుకొని రావటంలో పూర్ణకుంభ స్వాగతం యొక్క గొప్పతనము. అక్కడ ఎవరికి ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఆలయ పూజారికి ఆలయ బాధ్యతల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఆలయంలో నా బుద్ధి పుట్టి నేను పెద్దవాడిని కదా, నేను విఐపి కదా, నా బుద్ధి పుట్టి చేస్తా అంటే కుదరదు. ఆలయ అర్చకుడు ఏది చెప్తే చేయవలసిన ధర్మం ఉంటుంది. నేను అందుకే ఎన్నో చోట్ల చెప్తాను, ఆలయ అర్చకుడు ఎప్పుడూ కూడా లోపల భగవంతుడి విగ్రహం ఎంత గొప్పదో ఆలయ అర్చకుడు అంత గొప్పగా చూడాలి, అర్చకుడిని కూడా అంతే గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే నిరంతరము ఆ దేవాలయంలో పూజ చేసేటువంటి భగవంతుడు మనకు మేలు చేస్తాడు. అర్చకుడిని తిట్టి మనం దేవుడికి నమస్కారం చేస్తే నాకు వాడిని పొద్దున్న లేస్తే చేస్తున్నాడు, వాడిని గౌరవించని వాడిని నన్ను ఎట్లా గౌరవిస్తాడు? అట్లెట్లా అవుతుంది? అందుకని ఇవ్వడు భగవంతుడు, ఎప్పుడు హర్షించడు అట్లా. ఆలయము అందుకే భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అక్కడ అర్చకుడు. ఆయన గౌరవించాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన ఏమి చెబితే దాని ప్రకారంగా అక్కడ పాటించాలి. ఒక సభా వేదిక దగ్గర అర్చకులను కొంతమందిని పిలిచి బ్రాహ్మణులు, ఒక పెద్దవాడు వస్తున్నాడు, ఒక పెద్ద ఆయన విఐపి వస్తున్నాడు అంటే ఆయన పూర్ణకుంభ స్వాగతం వాళ్ళు ఏం చెబితే బ్రాహ్మణులు అది పాటించాలి. పిలుస్తారు, వాళ్ళని పక్కకు తోసేస్తారు, వీళ్ళు ఫోటోలకు తిరుగుతూ ఉంటారు. అలా చెయ్యకూడదు. ఏ ప్రాధాన్యత వాళ్లకు ఇచ్చి గౌరవిస్తే ఆ గౌరవం ప్రకారంగా జరగాలి. ఇది పూర్ణకుంభ స్వాగతం యొక్క గొప్పతనం తల్లి. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.